హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అని మనం ప్రస్తావిస్తున్నాం. సో వాటి యొక్క కంక్లూషన్ అనేది చూద్దామండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అనేవి మనకి ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. సో అందుకే కొంచెం డీప్గా చెప్పడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ నుంచి మనకి ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి సంబంధించి 2 లేదా 3 మార్కులు ఇస్తారండి. సో నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్లో భాగంగా కంటిన్యూషన్ పథకంగా మనం ఉడాన్ అనే పథకాన్ని చూద్దామండి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకాల్లో భాగంగా మనం నెక్స్ట్ చెప్పబోయే పథకం ఏదంటే ఉడాన్. ఫస్ట్, ఈ ఉడాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రతి సామాన్య వ్యక్తి తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేయడానికి ప్రవేశపెట్టిన పథకంగా చెప్పచ్చు. విత్ ఇన్ ఇండియా, నాట్ వితౌట్ ఇండియా. భారతదేశంలో ప్రతి సామాన్య వ్యక్తి లేదా ప్రతి సామాన్య మహిళ తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేయడానికి ప్రవేశపెట్టిన పథకంగా మనం ఉడాన్ అనే పథకాన్ని చెప్పచ్చు. ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే లో కాస్ట్ ఫ్లైట్ జర్నీ స్కీమ్ ఆఫ్ ఇండియా. లో కాస్ట్ ఫ్లైట్ జర్నీ స్కీమ్ ఆఫ్ ఇండియాగా మనం ఉడాన్ అనే పథకాన్ని చెప్తారు. సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? మొట్టమొదటిసారిగా ఈ లో కాస్ట్ ఫ్లైట్ జర్నీ సదుపాయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవేశపెట్టడం జరిగింది అనే అంశాలు కూడా మనం ప్రస్తావిద్దాం. ఫస్ట్, ఈ ఉడాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన తేదీగా మనకి 2017 ఏప్రిల్ 27వ తేదీ వస్తుందండి. 2017 ఏప్రిల్ 27వ తేదీన భారతదేశ ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం లో కాస్ట్ ఫ్లైట్ జర్నీ అనే అంశాన్ని మనం ప్రస్తావన చేయొచ్చు. అంటే విత్ ఇన్ ఇండియా, ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి మనం వెళ్ళాలంటే పాస్పోర్ట్ అనేది అవసరం లేదు. కాస్ట్ కూడా, ఫ్లైట్ జర్నీ యొక్క కాస్ట్ కూడా మనం తక్కువలో ఉండే విధంగా, అంటే ఒక 3000 లోపే ఉండే విధంగా ఈ స్కీమ్ని రూపొందించడం జరిగిందండి. సో ఉడాన్ అంటే ఫస్ట్ మీనింగ్ అనేది మనకు తెలియాలండి. ఉడాన్ అంటే ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అని వస్తుందండి. ఉడాన్ అబ్రివేషన్ కనుక తీసుకుంటే ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేది మనకి ఉడాన్ అనే పథకం యొక్క అబ్రివేషన్గా తీసుకోవచ్చు. ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్. సో ఈ ఉడాన్ అనే పథకం ద్వారా మొట్టమొదటిసారిగా లో కాస్ట్ ఫ్లైట్ జర్నీ సదుపాయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవేశపెట్టారు. భారతదేశంలో మొట్టమొదటి ఫ్లైట్ జర్నీని ఎప్పుడు ప్రారంభించారు, మొట్టమొదటి అంతర్జాతీయ ఫ్లైట్ జర్నీని ఎప్పుడు ప్రారంభించారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థగా పేరొందిన ఎయిర్ ఇండియా సంస్థకి సంబంధించి కొంత సమాచారం తెలియాలి. ఎయిర్ ఇండియా సంస్థకి సంబంధించి అదేవిధంగా మనకి కేంద్ర విమానయాన శాఖ మంత్రి గురించి కొంత సమాచారం తెలియాలి. ఇటువంటి అంశాలని మనం ప్రస్తావిద్దాం. ఫస్ట్, ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే పథకంలో భాగంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫ్లైట్ సర్వీస్ని, అంటే లో కాస్ట్ ఫ్లైట్ సర్వీస్ని షిమ్లా నుంచి ఢిల్లీ వరకు ప్రవేశపెట్టడం జరిగిందండి. షిమ్లా నుంచి ఢిల్లీ వరకు మనకి ఈ లో కాస్ట్ ఫ్లైట్ జర్నీ పథకంలో భాగంగా మొట్టమొదటి సర్వీస్గా మనం షిమ్లా టు ఢిల్లీ అని చెప్తారు. షిమ్లా అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అని వస్తుంది. ఢిల్లీ అనేది మనకి కేంద్రపాలిత ప్రాంతం. సో ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా మనం అరవింద్ కేజ్రీవాల్ అనే పేరు చెప్తారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తిగా ఆయన వస్తాడు.
షిమ్లా అంటే ఏ రాష్ట్ర యొక్క రాజధాని అంటే మనం హిమాచల్ ప్రదేశ్ అని చెప్తారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరంటే బండారు దత్తాత్రేయ అనే పర్సన్ వస్తాడు. బండారు దత్తాత్రేయ. సో ఉడాన్ అనే పథకంలో భాగంగా మొట్టమొదటి ఫ్లైట్ జర్నీగా ఈ అంశాన్ని మనం ప్రస్తావన చేయొచ్చు. అయితే మరొక అంశం కనుక తీసుకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫ్లైట్ జర్నీ సదుపాయం అనేది మనకి ఏ సంవత్సరంలో వచ్చిందనేది కూడా తెలియాలి. భారతదేశంలో ఫస్ట్ ఇండియన్ ఫ్లైట్ సర్వీస్ బిట్వీన్ అలహాబాద్ టు నైనీ in 1911. అంటే అలహాబాద్ టు నైనీ అనేది మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే అంశంగా మనం చెప్పచ్చు. సో భారతదేశం యొక్క మొట్టమొదటి విమాన సర్వీస్ని ప్రారంభించిన సంవత్సరంగా మనం 1911 చెప్తారు. ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం వరకు అంటే అలహాబాద్ నుంచి నైనీ అనే ప్రదేశానికి వీటి యొక్క మధ్య దూరం అనేది 9.7 కిలోమీటర్లుగా మనం చెప్పచ్చు. 9.7 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్లు వస్తుందంటే కిలోమీటర్స్ అవసరం లేదు. ఫస్ట్ ఇండియన్ ఫ్లైట్ సర్వీస్గా ఏ ప్రదేశాలు వస్తాయంటే అలహాబాద్ టు నైనీ అని చెప్పచ్చు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక ప్రస్తావిస్తే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధానిగా లక్నో అనేది వస్తుందండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ అనే పేరు చెప్పచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్ అనే పేరు చెప్పచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్ అంటే మన దేశం నుండి ఇతర దేశాలకి మొదటిసారిగా ఫ్లైట్ జర్నీ సదుపాయాన్ని ఎప్పుడు ప్రారంభించామంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్ బిట్వీన్ ముంబై టు లండన్ in 1948. ముంబై టు లండన్ ఇన్ 1948 అనేది మనం చెప్పచ్చు. క్లియర్. సో ఇది ఫస్ట్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్గా. నేషనల్ ఫ్లైట్ సర్వీస్గా అయితే అలహాబాద్ టు నైనీ అనే ప్రదేశం చెప్తారు. మన భారతదేశానికి సంబంధించి విమానాయ రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థగా పేరు పొందిన సంస్థ ఏదంటే మనకి ఎయిర్ ఇండియా అనేది వస్తుందండి. ప్రభుత్వ రంగ సంస్థగా పేరు పొందిన సంస్థగా మనకి ఎయిర్ ఇండియా వస్తుంది. సో ఎయిర్ ఇండియా సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే ఎయిర్ ఇండియా సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ మనకి రాజీవ్ బన్సాల్ అనే పేరు వస్తుందండి. ఎయిర్ ఇండియా సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్గా రాజీవ్ బన్సాల్ అనే పేరు వస్తుంది. ఈ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎయిర్ ఇండియా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే మనకి న్యూఢిల్లీ అనే అంశాన్ని చెప్పచ్చు. రీసెంట్గా మనకి 2020 అక్టోబర్ నెలలో భారతదేశం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఏంటా వినూత్నమైన కార్యక్రమం అంటే భారతదేశం నుంచి ఉద్యోగ అవకాశాల నిమిత్తం ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తులని లేదా మహిళలని భారతదేశానికి తీసుకురావడానికి ఒక మిషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ మిషన్ పేరే వందే భారత్ మిషన్ వస్తుందని. అంటే కరోనా దృష్ట్యా ఇతర దేశాల్లో చిక్కుపోయిన భారతీయులని మన దేశానికి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన మిషన్గా మనం వందే భారత్ మిషన్ అని చెప్పచ్చు. ఈ వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి కేరళకి ఎయిర్ ఇండియాకి చెందిన 1344 అనే నెంబర్ కలిగిన ఫ్లైట్ అనేది ఒకటి బయలుదేరిందండి. 1344 నెంబర్ కలిగిన ఫ్లైట్ ఒకటి బయలుదేరింది.
అయితే మనకి కేరళకి సంబంధించి కాలికట్ అనే ప్రదేశానికి వచ్చేటప్పటికి ఈ ఫ్లైట్ అనేది కూలిపోవడం జరిగిందని. సో ఈ అంశాన్ని కూడా మనం రీసెంట్ కరెంట్ అఫైర్గా మనం చెప్పచ్చు. క్లియర్. ఎయిర్ ఇండియాకి చెందిన ఏ నెంబర్ కలిగిన విమానం దుబాయ్ నుంచి కేరళకు వస్తున్న సమయంలో కూలిపోయిందంటే ఎయిర్ ఇండియా 1344 అని చెప్తారు. ఎయిర్ ఇండియా 1344 అనే విమానం అనేది కూలిపోవడం జరిగింది. నెక్స్ట్, సో ఎయిర్ ఇండియా చైర్మన్గా మనం రాజీవ్ బన్సాల్ అనే పేరు చెప్పచ్చు. ఇక్కడ మనం విమానాయ రంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి కేంద్ర విమానాయ శాఖ మంత్రి ఎవరు, విమానాయ శాఖ కార్యదర్శి ఎవరనే చూద్దాం. అంటే సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ఎవరు అనేది చూద్దాం. ఫస్ట్ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కనుక తీసుకుంటే హర్దీప్ సింగ్ పూరి అనే పేరు వస్తుందండి. సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మనం హర్దీప్ సింగ్ పూరి అనే పేరు చెప్తారండి. హర్దీప్ సింగ్ పూరి సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అన్న ఆయన వస్తాడు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్న ఆయన వస్తాడండి. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే వ్యక్తి. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరంటే మనం అమరేందర్ సింగ్ అనే పేరు చెప్తారు. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరంటే విపి సింగ్ బద్నోర్ అనే పేరు చెప్తారు. పంజాబ్ యొక్క రాజధాని చండీగఢ్. చండీగఢ్ ఏ రెండు రాష్ట్రాల యొక్క రాజధాని అంటే పంజాబ్ అండ్ హర్యానా అని చెప్తారు. పంజాబ్ అండ్ హర్యానా. సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ఎవరంటే మనకి ప్రదీప్ సింగ్ కరోలా. సివిల్ ఏవియేషన్ సెక్రటరీగా, విమానాయ శాఖ కార్యదర్శిగా మనం ప్రదీప్ సింగ్ కరోలా అనే పేరు చెప్తాం. అదే కేంద్ర విమానాయ శాఖ మంత్రి ఎవరన్నా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరన్నా మనం హర్దీప్ సింగ్ పూరి అనే పేరును చెప్పడం జరుగుతుందని. క్లియర్. సో ఇది ఉడాన్ అనే పథకం గురించి మనం చెప్పవలసిన ముఖ్యమైన అంశంగా మనం చెప్పచ్చు. సో ఉడాన్ అనేది మనకి విమానాయ రంగానికి సంబంధించి వస్తుంది కాబట్టి భారతదేశంలో ఉండే మొత్తం అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య ఎంతో తెలియాలి. భారతదేశంలో ఉన్న విమానాశ్రయాల్లో అతి ఎక్కువ రద్దీ ఉండే విమానాశ్రయాలు ఏంటో కూడా తెలియాలి. నెక్స్ట్ వాటి గురించి ప్రస్తావిద్దాం. సో ఉడాన్ అనే పథకం ద్వారా అంటే ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే పథకం ద్వారా భారతదేశంలో ప్రతి సామాన్య వ్యక్తి లేదా ప్రతి సామాన్య మహిళ అతి తక్కువ రేటుతో విమాన ప్రయాణం చేయటానికి ప్రవేశపెట్టిన పథకంగా మనం అభివర్ణించడం జరిగింది. సో ఒకసారి భారతదేశంలో ఉండే మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ యొక్క సంఖ్య ఎంత, భారతదేశంలో ఉండే ఎయిర్పోర్ట్స్లో అతి ఎక్కువ రద్దీ ఉండే ఎయిర్పోర్ట్స్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ టోటల్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ యొక్క నెంబర్ కనుక తీసుకుంటే మనకి 34 వస్తాయండి. సో భారతదేశంలో ఉండే మొత్తం అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య ఎంతంటే 34. ఈ 34 విమానాశ్రయాల్లో అతి ఎక్కువ రద్దీ ఉండే విమానాశ్రయాలు ఏవంటే, అతి ఎక్కువ రద్దీ ఉండే విమానాశ్రయాలుగా మనం ఒక 9 విమానాశ్రయాల పేర్లు చెప్తామండి. వాటి పేర్లు కనుక తీసుకుంటే అంటే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా, బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియాగా మనం ఒక 9 విమానాశ్రయాల పేర్లు చెప్తాం. వాటి పేర్లు ఏంటంటే ముంబై, ఢిల్లీ, బెంగళూరు,
గుజరాత్, వెస్ట్ బెంగాల్, కేరళ, గోవా, హైదరాబాద్, గోవా, హైదరాబాద్. అండ్ 9వదిగా ముంబై చూసాం, ఢిల్లీ చూసాం, బెంగళూరు చూసాం, గుజరాత్, వెస్ట్ బెంగాల్, కేరళ, గోవా, హైదరాబాద్ అండ్ తమిళనాడు. ఈ 9 రాష్ట్రాలకు చెందిన విమానాశ్రయాలు భారతదేశంలోనే అత్యంత ఎక్కువ రద్దీ ఉండే విమానాశ్రయాలుగా చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై కనుక తీసుకుంటే మహారాజా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చెప్తారని. మహారాజా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఢిల్లీ కనుక తీసుకుంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బెంగళూరు కనుక తీసుకుంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గుజరాత్ కనుక తీసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వెస్ట్ బెంగాల్ కనుక తీసుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కేరళ కనుక తీసుకుంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గోవా అనేది గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే వస్తుంది. హైదరాబాద్ కనుక తీసుకుంటే తెలంగాణ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తమిళనాడు కనుక తీసుకుంటే అన్నదొరై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇవి భారతదేశంలో అత్యంత ఎక్కువ రద్దీ ఉండే విమానాశ్రయాలుగా మనం వీటి పేరు చెప్పచ్చు. ఇక మరో అంశాన్ని ప్రస్తావిస్తే భారతదేశంలో అత్యధికంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ వస్తుందని. భారతదేశంలో అత్యధికంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ. కేరళ రాష్ట్రానికి సంబంధించి 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వస్తాయండి. వాటి పేర్లు ఏంటనే చూద్దామని. కేరళ రాష్ట్రానికి సంబంధించి 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ యొక్క పేర్లు కనుక చూస్తే మనం ఫస్ట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే చూడడం జరుగుతుంది. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సెకండ్ త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. థర్డ్ కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కోజికోడ్ అన్నా కాలికట్ అన్నా ఒకటేనండి. అండ్ ఫోర్త్ కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో భారతదేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు అధికంగా ఉండే రాష్ట్రంగా మనం కేరళ అని చెప్తారు. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా మనకి 4 వస్తాయి. ఆ 4 పేర్లను కోజికోడ్ అన్నా కాలికట్ అన్నా ఒకటేనండి. క్లియర్. సో ఈ విధంగా మనం ఎయిర్పోర్ట్స్ యొక్క పేర్లు అనేది మనం ప్రస్తావన చేయొచ్చు. ఇవే కాకుండా మనకి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్. స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మనం ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం అని చెప్తారు. ఛత్తీస్గఢ్. దేవి అహిల్యబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది. దేవి అహిల్యబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ నెక్స్ట్ బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఒడిస్సా రాష్ట్రానికి వస్తుంది. బిజు పట్నాయక్. జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది బీహార్ రాష్ట్రానికి సంబంధించి వస్తుంది. జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మనం బీహార్ రాష్ట్రాన్ని చెప్పొచ్చు. బిర్సా ముందా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మనం జార్ఖండ్ అనే రాష్ట్రాన్ని చెప్పొచ్చు. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మనం జమ్మూ కాశ్మీర్ అనే అంశాన్ని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి కొన్ని మెయిన్ రాష్ట్రాలకి సంబంధించి ఎయిర్పోర్ట్స్ అనేవి మనకు వస్తాయండి. సో వాటి గురించి మనకి తెలియాలి. సో ఈ 9 కూడా అతి ఎక్కువ రద్దీ ఉండే విమానాశ్రయాలుగా మనం చెప్పడం జరిగింది. ఇవే కాకుండా
మిగిలిన విమానాశ్రయాల పేర్లు కూడా చూద్దామండి. ఫస్ట్ వన్ కనుక తీసుకుంటే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది. సెకండ్, స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వస్తుంది. ఛత్తీస్గఢ్. జయప్రకాష్ నారాయణ్ అంటే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి బీహార్ రాష్ట్రానికి సంబంధించి పాట్నాలో వస్తుందండి. అండ్ ఫోర్త్ వన్, బిర్సా ముందా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బిర్సా ముందా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి వస్తుంది. ఇవే కాకుండా ఫిఫ్త్ వన్ కనుక తీసుకుంటే దేవి అహిల్యబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి మధ్యప్రదేశ్లోని భోపాల్ అనే ప్రదేశంలో వస్తుందండి. మధ్యప్రదేశ్లోని భోపాల్ అనే ప్రదేశానికి వస్తుంది. అండ్ సిక్స్త్ వన్, గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి వస్తుందండి. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి వస్తుంది. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి మనం చెప్పచ్చు. అండ్ జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి వస్తుంది. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి వస్తుంది. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వస్తుంది. మనం చెప్పచ్చు. సో ఈ విధంగా మనకి అతి ముఖ్యమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా మనం వీటి పేర్లు అనేది మనం ప్రస్తావన చేయొచ్చండి. అంటే ఎగ్జామ్లో వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే ఒక ఎయిర్పోర్ట్ పేరు ఇచ్చి అది ఏ రాష్ట్రానికి చెందిందనేది అడగచ్చు. సో ఆ విధంగానే మనకి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఒక ఎయిర్పోర్ట్ యొక్క పేరు ఇచ్చి అది ఏ రాష్ట్రంలో కలదనేది అడగచ్చు. బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా మనకి ఇంపార్టెంట్. బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి మహారాష్ట్రలోని నాగపూర్ అనే ప్రదేశంలో వస్తుందండి. నాగపూర్. సో ఈ విధంగా మనం ఎయిర్పోర్ట్స్ యొక్క పేర్లు అనేది మనం ప్రస్తావన చేయొచ్చు. సో ఉడాన్ అంటే అబ్రివేషన్ ఏం చెప్పామంటే ఉదయ్ దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పడం జరిగింది. అంటే భారతదేశంలో ఎవ్రీ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ఉమెన్ అతి తక్కువ రేటుతో విమాన ప్రయాణం చేసే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2017 ఏప్రిల్ 27వ తేదీన మనకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా మనం హర్దీప్ సింగ్ పూరి అనే పేరు చెప్తారు. విమానయాన శాఖ కార్యదర్శి ఎవరంటే మనకి ప్రదీప్ సింగ్ ఖరోలా అనే పేరు వస్తుంది. ఎయిర్ ఇండియా చైర్మన్ ఎవరంటే మనకి రాజీవ్ బన్సల్ అనే పేరు వస్తుంది. ఎయిర్ ఇండియా చైర్మన్గా రాజీవ్ బన్సల్ అనే పేరు మనం ప్రస్తావన చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఉడాన్ అనే అంశాన్ని క్లియర్గా ఈ విధంగా మనం తెలుసుకోవాలి. సో వీటిల్లో ఏదో ఒకటి అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో వందే భారత్ మిషన్లో భాగంగా మనకి ఎయిర్ ఇండియా 1344
అనే విమానం కేరళ దగ్గరలోని కాలికట్ అనే ప్రదేశంలో దుబాయ్ నుంచి వస్తున్న విమానం కూలిపోవడం జరిగిందని చెప్పాం. సో అది దేనిలో భాగంగా వస్తుందంటే వందే భారత్ మిషన్. అదే మనకి సముద్రాల ద్వారా, నౌకల ద్వారా లేదా షిప్ల ద్వారా ఇతర దేశాల్లో చిక్కుపోయిన భారతీయులను తీసుకురావడానికి ప్రవేశపెట్టిన ఆపరేషన్గా మనకి సముద్ర సేతు ఆపరేషన్ వస్తుంది. సముద్ర సేతు ఆపరేషన్ అనేది సముద్ర మార్గం ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి ప్రవేశపెట్టిన ఆపరేషన్. అదే విమానాయ రంగం ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి పెట్టిన ఆపరేషన్గా మనం వందే భారత్ మిషన్ అని చెప్తారు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మన కరోనా టైంలో ఈ రెండు చాలా ఉపయోగపడినాయి. సో వాటి అంశాలు కూడా మనం ప్రస్తావన చేయొచ్చు. ఇది ఉడాన్ అనే పథకానికి సంబంధించి ముఖ్యంగా వస్తుంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో మనం మరో పథకాన్ని మనం ప్రస్తావిద్దాం. సో భారతదేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ యొక్క సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రంగా మనం కేరళ రాష్ట్రాన్ని చెప్తారండి. కేరళ రాష్ట్రానికి సంబంధించి 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి రావడం జరుగుతుందండి. 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ యొక్క పేర్లు కనుక తీసుకుంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో దేశవ్యాప్తంగా ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న రాష్ట్రంగా మనం చెప్పచ్చు. మరి దేశవ్యాప్తంగా సీపోర్ట్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు అండి. దేశవ్యాప్తంగా కనుక తీసుకుంటే విమానాశ్రయాలు ఎక్కువ ఉన్నది కేరళ. దేశవ్యాప్తంగా తీసుకుంటే సీపోర్ట్స్ ఎక్కువ ఉన్నది మాత్రం తమిళనాడు. తమిళనాడులో 3 సీపోర్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. మనం నెక్స్ట్ వాటిలో వస్తాయండి, వీటి గురించి ప్రస్తావిద్దాం. నెక్స్ట్, ఉడాన్ అనే పథకం తర్వాత మనం చెప్పుకోబోయే మరొక పథకం పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఫస్ట్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది చూద్దామండి, తరువాత దీని గురించి చూద్దాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఎవరికైతే కనీస గృహ సదుపాయం లేదో వాళ్ళకి హౌసెస్ అనేవి నిర్మించి ఇవ్వడానికి ప్రవేశపెట్టిన పథకం. అంటే హౌసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ ఆఫ్ ఇండియాగా మనం చెప్తామండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనని నేషనల్ హౌసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ ఆఫ్ ఇండియాగా మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదేనండి, హౌసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ ఆఫ్ ఇండియా. ఎవరికైతే కనీస గృహ సదుపాయం లేదో వాళ్ళకి హౌసెస్ అనేవి నిర్మించి ఇవ్వడానికి ప్రవేశపెట్టిన పథకం. లేదు మాకు హౌసెస్ వద్దు, మాకు సొంత ల్యాండ్ ఉంది, మేము ఇల్లు కట్టుకుంటామంటే కూడా లోన్ అనేది ఇస్తారు. ఈ పథకం ద్వారా ఇచ్చే సబ్సిడీ ఎంత అనేది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఏ తేదీన ప్రవేశపెట్టారనే చూద్దామండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన తేదీగా మనం 2015 జూన్ 25వ తేదీ చెప్తారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన మంత్రి ఎవరంటే మనకి వెంకయ్య నాయుడు అండి. వెంకయ్య నాయుడు 2015 టైంలో మనకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నాడండి. ఆయన హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఆయన వర్క్ చేయడం జరిగిందండి. సో హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ తరువాతే ఆయన్ని వైస్ ప్రెసిడెంట్గా నియమించారు 2019లో. అది వేరే విషయం పక్కన పెడితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన మంత్రిత్వ శాఖ ఎవరంటే మనకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హౌసింగ్ శాఖ మినిస్టర్గా మనం చెప్పచ్చు. ఆ మినిస్టర్ ఎవరంటే మనకి ఎం వెంకయ్య నాయుడు, ముప్పవరపు వెంకయ్య నాయుడు. సో ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రజెంట్ మనకి భారతదేశానికి ఎన్నో ఉపరాష్ట్రపతి అంటే మనం 13వ ఉపరాష్ట్రపతిగా మనం చెప్పచ్చు. క్లియర్. సో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టిన డేట్ అది. అయితే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పామండి,
హౌసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ ఆఫ్ ఇండియా అన్నాం. అంటే భారతదేశంలో ఎవరికైతే కనీస గృహ సదుపాయం లేదో వాళ్ళకి హౌసెస్ అనేవి కట్టించి ఇవ్వడానికి ప్రవేశపెట్టిన స్కీమ్. అలా కాకుండా మాకు సొంత ల్యాండ్ ఉంది మేము కట్టుకుంటామని అనే వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎంత అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇచ్చే సబ్సిడీ 2,68,320 రూపాయలు చెప్పచ్చు అప్రాక్సిమేట్లీ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మాకు గవర్నమెంట్ కట్టి ఇచ్చే ఇల్లు అవసరం లేదు, మాకు సొంతంగా స్థలం ఉంది, మేము ఇల్లు నిర్మించుకుంటామంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సబ్సిడీ లోన్ కింద 2,68,320 రూపీస్ మనం అప్రాక్సిమేట్లీ చెప్పే వాల్యూ. సో ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి. అయితే ఈ పథకాన్ని 2015 జూన్ 25 ప్రవేశపెట్టారని చెప్పాం. అయితే భారతదేశంలో అందరికీ ఇల్లు అందాలి, ప్రతి కుటుంబానికి ఒక హౌస్ అనేది ఇవ్వాలనేది ఒక ఇయర్ని టార్గెట్ కూడా పెట్టుకున్నారండి. ఆ ఇయర్ ఏంటని చూస్తే అంటే భారతదేశంలో ఎవరికైతే ఏ కుటుంబానికైతే కనీస గృహ సదుపాయం లేదో అటువంటి కుటుంబాలకి దేశవ్యాప్తంగా హౌసెస్ అనేది ఇవ్వడానికి ఒక ఇయర్ని మరియు ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా 2 కోట్ల గృహాలను 2022 సంవత్సరానికల్లా అందించాలనేది ముఖ్యమైన టార్గెట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే భారతదేశంలో ఏ కుటుంబాలకైతే కనీస గృహ సదుపాయం లేదో వాళ్ళకి 2022 కల్లా 2 కోట్ల గృహాలను నిర్మించి ఇవ్వాలనేది ముఖ్యమైన ఉద్దేశం. అయితే 2022 అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఇంకా 3 years టైం ఉంది, 2 years టైం ఉంది. 2020 కనుక తీసేది 2 years. మరి ఇప్పటి వరకు ఈ 2 కోట్ల గృహాల్లో ఎన్ని లక్షల హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారనేది ఇంపార్టెంట్. అది మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల గృహాలను 2022 కల్లా నిర్మించాలనేది టార్గెట్ పెట్టుకున్నారు. అది ఓకే. అయితే ఈ 2 కోట్ల గృహాల్లో ఇప్పటి వరకు ఎన్ని పూర్తి చేశారు అనేది కూడా మనకు తెలియాలి. అది కనుక తీసుకుంటే 96,95,530 హౌసెస్ని ఇప్పటి వరకు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. 96,95,530 గృహాలని ఇప్పటి వరకు నిర్మించడం జరిగింది. ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. క్లియర్? సో ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇచ్చే సబ్సిడీ లోన్ వాల్యూ అంతా 2022 కల్లా ఎన్ని గృహాలు నిర్మించనున్నారు, ఇప్పటి వరకు నిర్మించిన గృహాల సంఖ్య ఎంత అనేది కావాలి. అండ్ ఈ పథకానికి సంబంధించి మనకు మరొక ముఖ్యమైన సంస్థగా మనం NHB అని చెప్తారండి. NHB అంటే మనకి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అని వస్తుంది. NHB అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ని ఏ సంవత్సరంలో స్థాపించారు, హెడ్ క్వార్టర్ ఎక్కడ అనే అంశాలు కూడా మనకు తెలియాలి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది 1988వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్గా ఢిల్లీ వస్తుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క చైర్మన్గా RV వర్మ అనే పేరు వస్తుంది. ఈ పాయింట్ అనేది కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. సో ఇది ముఖ్యమైన అంశంగా మనం చెప్పచ్చు. మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, సబ్సిడీ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ మూడింటిలో ఏదో ఒకటి అవకాశం అనేది
మనకిస్తారండి. అంటే ఓవరాల్గా అడుగుతారే తప్ప, అంటే ఎన్ని గృహాలు నిర్మించారని అడుగుతారే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కట్టారు, తెలంగాణలో ఎన్ని కట్టారు అనేది మాత్రం అడగడం. ఎందుకంటే సెంట్రల్ స్కీమ్ కాబట్టి అది ఓవరాల్గా అడగడం జరుగుతుందండి. అంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ అనేది పెరుగుతూ వస్తుంది. స్పెసిఫిక్గా మనం ఒక బడ్జెట్ అనేది చెప్పడానికి ఆస్కారం లేదు అక్కడ. సో అందుకే బడ్జెట్ అనే ప్రస్తావన నేను తీసుకురాలేదు. సో హౌసింగ్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ మినిస్టర్గా మనకి వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి ప్రజెంట్ ఎవరంటే మనకి పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్ అన్న, హౌసింగ్ అండ్ వెల్ఫేర్ మినిస్టర్ అన్న, మన మెయిన్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అన్న హర్దీప్ సింగ్ పూరి అనే పేరు వస్తుంది. ఆల్రెడీ మనం ఉడాన్ అనే పథకం ద్వారా ఆయన పేరు ప్రస్తావించడం జరిగిందండి. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో చాలా పథకాలు ఉన్నాయండి. బట్ సామాజిక వర్గానికి ఉపయోగపడే పథకాలు అనేవి మనకు కంపల్సరీ తెలియాలి. అంటే సామాజిక వర్గానికి ఉపయోగపడే పథకాలు అంటే ఏం చెప్తా ఉన్నాయి? పరిశుభ్రత అంశాలకు సంబంధించి స్వచ్ఛ భారత్ అనే పథకం చెప్తారు. భారతదేశం యొక్క పారిశ్రామిక విధాన అభివృద్ధికి సంబంధించి మనం మేక్ ఇన్ ఇండియా అనే పథకం చెప్తారు. భారతదేశంలో ఉండే జనాభాకి కొంత ఆర్థిక భరోసా కల్పిస్తానికి వచ్చే పథకం ఏదంటే మనం ప్రధానమంత్రి జన్ధన్ యోజన చెప్తారు. భారతదేశంలో ఉండే ప్రజలకి లేదా జనాభాకి కనీస గృహ సదుపాయం కల్పిస్తానికి వచ్చే స్కీమ్ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన చెప్తారు. భారతదేశంలో ఉండే ఆడపిల్లలు మహిళలకి భద్రత అంశాలకు సంబంధించి బేటీ బచావో బేటీ పడావో సుకన్య సమృద్ధి యోజన అనే పథకాలు వస్తాయి. సో భారతదేశంలో ఉండే రైల్వే వ్యవస్థ యొక్క అభివృద్ధికి సంబంధించి సేతు భారతం అనే పథకం వస్తుంది. భారతదేశంలో ఉండే సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి మనకి సాగరమాల అనే పథకం వస్తాయి. నెక్స్ట్ ఇవన్నీ వస్తాయి. అంటే సామాజిక అంశాలకు సంబంధించి మనకి ఎటువంటి పథకాలు అయితే మెయిన్గా ఉన్నాయో వాటిని మనం మెయిన్గా ప్రస్తావించడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనం ఇవి తెలుసుకొనే మిగతా పథకాల గురించి చూడాలి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన పథకాలు అంటే దాదాపుగా మనకి ఒక 50-60 పథకాలు ఉంటాయి. మనం 50-60 పథకాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక టాప్ 20 స్కీమ్స్ అని మనం సెలెక్ట్ చేసుకొని చదువుకోగలిగితే మిగతా స్కీమ్స్ అని మనం ఆటోమేటిక్గా రిఫర్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి హౌసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ ఆఫ్ ఇండియాగా మనం ప్రస్తావన చేయొచ్చు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకాల్లో మనం చెప్పబోయే మరొక పథకంగా ప్రగతి అని చెప్తారు. పథకం పేరే ప్రగతి. అంటే ఈ ప్రగతి అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, ఈ రెండు తీసుకునే నిర్ణయాల పట్ల అవ్వచ్చు, లేదా ఈ రెండు ప్రవేశపెట్టే పథకాల పట్ల అవ్వచ్చు, ప్రజలకి ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఫిర్యాదులు ఉంటే వాటి యొక్క పరిష్కరణకి సంబంధించి ప్రవేశపెట్టిన పథకంగా ప్రగతి అనే పథకం చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాల పట్ల కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే పాలన పట్ల కానీ ఫిర్యాదులు చేయడానికి, పరిష్కరించుకోవడానికి సంబంధించి ఈ ప్రగతి అనేది వస్తుందని. అంటే అటు కేంద్రం పరంగా వస్తుంది, ఇటు రాష్ట్రాల పరంగా కూడా వస్తుంది. సో ప్రగతి అంటే ఫస్ట్ మీనింగ్ అనేది తెలియాలి. proactive governance and trained implementation. Proactive governance and trained implementation గా
మనం ప్రగతి అనే అంశాన్ని మనం చెప్పచ్చు. అంటే సానుకూల పాలన అనే అంశాలు మనం తెలుగులో మనం చెప్పచ్చండి. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ ట్రైన్డ్ ఇంప్లిమెంటేషన్. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రవేశపెట్టిన పథకాల పట్ల కానీ వాళ్ళ యొక్క పాలన పట్ల కానీ కొన్ని ఫిర్యాదులు చేయటానికి, ఆ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఆన్లైన్లోనే పరిష్కరించడానికి ఈ ప్రగతి అనే ప్లాట్ఫామ్ అనేది మనకు రావడం జరుగుతుందండి. ప్రగతి అంటే మీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ ట్రైన్డ్ ఇంప్లిమెంటేషన్. ఈ ప్రగతి అనే ప్లాట్ఫామ్ని అనే పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2015 మార్చ్ 25వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ ట్రైన్డ్ ఇంప్లిమెంటేషన్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2015 మార్చ్ 25 అని చెప్పచ్చు. అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రవేశపెట్టిన పథకాల పట్ల కానీ వాళ్ళ యొక్క పాలన పట్ల కానీ ఫిర్యాదులు చేయటానికి, వాటిని ఆన్లైన్లో పరిష్కరించడానికి ప్రవేశపెట్టిన ప్లాట్ఫామ్గా మనకు ప్రగతి అనేది వస్తుంది. ఇదే ముఖ్యమైన ఉద్దేశం, అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకి కేంద్ర ప్రభుత్వ వ్యాప్తంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకుంటే మనకి మెయిన్గా డెమోక్రటిక్ అంశాలకు సంబంధించి వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనం ప్రీవియస్ క్లాస్లో భారతదేశంలో ఉండే మొత్తం రాష్ట్రాల సంఖ్య ఎంతంటే మనం 29 రాష్ట్రాలు అన్నామండి. చిన్న స్మాల్ కరెక్షన్, 28 రాష్ట్రాలకే మనం ప్రస్తావన చేయొచ్చు. క్లియర్? సో మనకి ప్రజెంట్ భారతదేశంలో డెమోక్రటిక్ అంశాల పరంగా తీసుకుంటే భారతదేశంలో ఉండే జాతీయ రాజకీయ పార్టీల గురించి మనం ప్రస్తావిద్దాం. అవి ఎన్ని వస్తాయి, వాటి పేర్లు ఏంటనే చూద్దాం. ఈ జాతీయ రాజకీయ పార్టీల గురించి ప్రస్తావించే ముందు ఈ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ ట్రైన్డ్ ఇంప్లిమెంటేషన్ అనే ప్లాట్ఫామ్ ద్వారా సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రతి నెలలో ఒక డేని కేటాయించారండి. సో ప్రతి నెల 4వ బుధవారాన్ని సమస్యల పరిష్కారానికి సంబంధించి కేటాయించిన డేగా చెప్పచ్చు. అండ్ ఎవ్రీ మంత్లో 4th వెడ్నెస్డే అయినా ఎవరికైనా సంస్థలు ఎవరైనా ఫిర్యాదులు కనుక ఉంటే ఆ ఫిర్యాదుల పరిష్కరణకి సంబంధించి ఆన్లైన్లో మనకి ఎవ్రీ 4th వెడ్నెస్డే అయినా వాటి పరిష్కారం అనేది జరుగుతుంది. ఇది ప్రగతికి సంబంధించి. సో ప్రజెంట్ మన భారతదేశంలో ఉండే జాతీయ రాజకీయ పార్టీలు ఏమిటనే చూద్దామండి. ఎందుకంటే ఇది పరిపాలన అంశాలకు సంబంధించి వచ్చే పథకం కాబట్టి మనం ఇక్కడ ఈ అంశాలు ప్రస్తావించాలి. భారతదేశంలో ఉండే మొత్తం జాతీయ రాజకీయ పార్టీల గురించి మనం చూద్దాం. ఫస్ట్ INC, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. CPI, CPIM, BJP, BSP, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అండ్ నేషనల్ పీపుల్స్ పార్టీ. సో భారతదేశంలో జాతీయ రాజకీయ పార్టీలుగా ఉన్న పేర్లు ఏవంటే మనకి ఇవి మాత్రమే వస్తాయి. భారతదేశంలో జాతీయ రాజకీయ పార్టీలుగా పిలిచే పార్టీలుగా ఇవి మాత్రమే. మిగతా అన్నీ కూడా మనకి ప్రాంతీయ పార్టీలుగా, రీజనల్ పార్టీలుగా వస్తాయి. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
కాంగ్రెస్ అంటారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ప్రవేశపెట్టిన సంవత్సరంగా 1885 సంవత్సరం అని చెప్పచ్చు. 1885. సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్. భారతీయ జనతా పార్టీ, బహుజన సమాజ్వాద్ పార్టీ. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ. ఆ పార్టీలు స్థాపించబడిన సంవత్సరాలండి అవి. ఆ పార్టీలు స్థాపించబడిన సంవత్సరాలుగా మనం చెప్పచ్చు. సో కాంగ్రెస్, సిపిఐ, సిపిఐఎం, బీజేపీ, బీఎస్పీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి. ఏంటా డౌట్ అంటే, సార్ మన భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, మరి వీటినే ఎందుకు జాతీయ పార్టీలుగా చెప్తారంటే దానికి సంబంధించి చాలా డేటా అనేది ఉంటుందండి, చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రెస్పెక్టివ్ పాలిటీ ఫ్యాకల్టీ ఉంటారు. ఆ రెస్పెక్టివ్ పాలిటీ ఫ్యాకల్టీని అడిగితే ఆయన కొంచెం మీకు వివరణగా చెప్పడం జరుగుతుంది. బట్ మనం మాత్రం ఇక్కడ జాతీయ రాజకీయ పార్టీలుగా ఉండే పేర్లు మాత్రమే మనం ప్రస్తావిస్తున్నాను. సో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంటే మనకి మమతా బెనర్జీ వస్తుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే శరద్ పవార్. నేషనల్ పీపుల్స్ పార్టీ అంటే మనకి కాండ్రా సంగమా అనే పేరు వస్తుంది. కాంగ్రెస్ అంటే ప్రజెంట్ మనకి సోనియా గాంధీ చెప్పచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ ఎవరంటే సీతారాం యేచూరి అని చెప్పచ్చు. బీజేపీ ఎవరంటే మనకి అమిత్ షా అని చెప్పచ్చు. బీఎస్పీ ఎవరంటే మాయావతి. క్లియర్. సో భారతదేశంలో జాతీయ రాజకీయ పార్టీలుగా మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. భారతదేశంలో అతి పురాతనమైన ప్రాంతీయ పార్టీ ఏదంటే మనకి డిఎంకే అని వస్తుందండి. భారతదేశంలో అతి పురాతనమైన ప్రాంతీయ రాజకీయ పార్టీగా డిఎంకే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వస్తుందండి. సో డిఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎవరంటే అన్నదొరై అనే పేరు వస్తుంది తమిళనాడుకి సంబంధించి. తమిళనాడు రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే పళనిస్వామి. తమిళనాడు రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరంటే మనకి బన్వరిలాల్ పురోహిత్ అనే పేరు వస్తుంది. బన్వరిలాల్ పురోహిత్. సో మనకి కేంద్ర ప్రభుత్వం ఏదైనా నూతన పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా లేదా నూతన బిల్లులను ప్రవేశపెట్టాలన్నా ఫస్ట్ మనకి క్యాబినెట్ ఆమోదించాలి. క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరనే చూద్దాం. క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా మనం రాజీవ్ గుబా అనే పేరు చెప్తారండి. రాజీవ్ గుబా క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా మనం రాజీవ్ గుబా అనే పేరు మనం చెప్పచ్చు. ఈ పేరు అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ ఇందాకాల మనం ఉడాన్ అనే పథకం దగ్గర ఒక పర్సన్ పేరు అనేది మనం చెప్పలేదండి. ఏంటంటే కేంద్ర ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్గా, అంటే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి పేరు మనం ఒకటి చెప్పాలండి. అక్కడ చెప్పలేదు, ఇక్కడ చూద్దాం. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎవరంటే మనకి సుబ్రహ్మణ్య జైశంకర్ అనే పేరు వస్తుంది. ఎస్ జైశంకర్. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎవరంటే సుబ్రహ్మణ్య జైశంకర్ అనే పేరు చెప్పచ్చు. జైశంకర్. విదేశాంగ శాఖ కార్యదర్శి ఎవరంటే హర్షవర్ధన్ సింగ్రాలా. హర్షవర్ధన్ సింగ్రాలా అనే పర్సన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీగా, అంటే విదేశాంగ శాఖ కార్యదర్శిగా, విదేశాంగ శాఖ మంత్రిగా మనం సుబ్రహ్మణ్య జైశంకర్ చెప్పొచ్చు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వస్తాడండి. అంటే ఉడాన్ అనే పథకం మనకి సివిల్ ఏవియేషన్ సంబంధించి వస్తుంది కాబట్టి ఆ పర్సన్ పేరు అనేది మనకి కంపల్సరీ తెలియాలండి. క్లియర్. ఈయనకి ముందు
ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్గా చేసిన పర్సన్ ఎవరంటే మనం సుష్మా స్వరాజ్ అని చెప్పొచ్చు. సుష్మా స్వరాజ్ యొక్క నియోజకవర్గం ఏదండి? విదిషా మధ్యప్రదేశ్ అనేది వస్తుందండి. సుష్మా స్వరాజ్ రీసెంట్గా మనకి కాలం చేయడం జరిగింది. సుష్మా స్వరాజ్ యొక్క నియోజకవర్గంగా విదిషా మధ్యప్రదేశ్ అనే అంశాన్ని మనం ప్రస్తావన చేయవచ్చు. సో విదేశాంగ శాఖ మంత్రి చేసే పని ఏంటండి? మన దేశానికి చెందిన పర్సన్స్ ఇతర దేశాల్లో ఏమైనా ట్రబుల్స్ పడుతుంటే లేదా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళని గుర్తించి మన దేశానికి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత అతని మీద ఉంటుందని. సో అందుకే మనం ఉడాన్ దగ్గర చెప్పాలి, అక్కడ మిస్ అయింది ఇక్కడ చెప్తున్నాం. సో ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ చేసే పని అదేనండి. సో ఈ విధంగా ప్రగతి అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ ట్రైన్డ్ ఇంప్లిమెంటేషన్గా మనం చెప్పచ్చు. ప్రజెంట్ భారతదేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీగా బీజేపీ వస్తుంది. సో బీజేపీకి అపోనెంట్ పార్టీ ఎవరంటే మనం కాంగ్రెస్ అనే పార్టీని ముఖ్యంగా ప్రస్తావించడం జరుగుతుంది. సో బీజేపీ పార్టీ వ్యవస్థాపకులుగా మనం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎల్కే అద్వానీ లాంటి పేర్లు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులుగా దాదాబాయి నవరోజీ, మెయిన్గా మనకి దాదాబాయి నవరోజీ అనే పేర్లు మనకు వస్తాయండి. సో బీజేపీ పార్టీ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే అమిత్ షా అని చెప్పచ్చు. అమిత్ షా ఎన్నో స్మాల్ కరెక్షన్, ప్రజెంట్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి జగత్ ప్రకాష్ నడ్డా అనే పేరు వస్తుంది. జగత్ ప్రకాష్ నడ్డా ఎన్నో ప్రెసిడెంట్ అంటే మనకి 11వ ప్రెసిడెంట్గా చెప్పచ్చు. ప్రజెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మనకి సోనియా గాంధీ గారు వ్యవహరించడం జరుగుతుందండి. సోనియా గాంధీ గారు. సో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ ట్రైన్డ్ ఇంప్లిమెంటేషన్గా మనం చెప్పచ్చు. సో ఇది ప్రగతి అనే అంశానికి సంబంధించి వస్తుందండి. ఇక్కడ రాజీవ్ గుబా ఎవరంటే మనకి క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. హర్షవర్ధన్ సింగ్రాలా ఎవరంటే విదేశాంగ శాఖ కార్యదర్శిగా మనం చెప్పచ్చు. అంటే మనకి సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెయిన్గా మనకి హోమ్ సెక్రటరీ గురించి తెలియాలి, డిఫెన్స్ సెక్రటరీ గురించి తెలియాలి, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ గురించి తెలియాలి, ఫైనాన్స్ సెక్రటరీ గురించి తెలియాలి, హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా అనే పేరు వస్తుంది. డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా మనం అజయ్ కుమార్ అని చెప్తారు. సివిల్ ఏవియేషన్ సెక్రటరీగా మనం ఆల్రెడీ చూసాం, హర్షవర్ధన్ సింగ్రాలా. హర్షవర్ధన్ సింగ్రాలా. ఫినాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా అజయ్ భూషణ్ పాండే. అజయ్ భూషణ్ పాండే అనే పేరు వస్తుంది. సో హోమ్, డిఫెన్స్, సివిల్ ఏవియేషన్, స్మాల్ కరెక్షన్. మనకి సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ఎవరంటే సివిల్ ఏవియేషన్ సెక్రటరీగా ప్రదీప్ సింగ్ కరోలా అనే పేరు చెప్తారు. ప్రదీప్ సింగ్ కరోలా. ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీగా హర్షవర్ధన్ సింగ్రాలా వస్తాడు. ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీగా హర్షవర్ధన్ అనే పేరు మనం ప్రస్తావన చేయొచ్చు. సో ఈ 5 రంగాలకి సంబంధించి మనకు తెలియాలండి కంపల్సరీ. క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనం చూసాం, రాజీవ్ గుబా అనే పేరు వస్తుంది. సో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ ట్రైన్డ్ ఇంప్లిమెంటేషన్గా
మనం ఈ పథకాన్ని ప్రస్తావన చేయొచ్చు. సో కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఉడాన్ అనే పథకం గురించి చూసాం. అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి చూసాం. ప్రగతి అనే పథకం గురించి చూసాం. అండ్ రిమైనింగ్ స్కీమ్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో చెప్తాం.